సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అంటే హిందువులకు పుణ్యభూమి, వేదభూమి అని అలాంటి ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ కి పతనం ప్రారంభమైందని భానుప్రకాష్ హెచ్చరించారు. ఇదివరకే సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి అధికారానికి దూరంగా ఉంచారని గుర్తు చేశారు. ఇకనైనా ఉదయనిధి స్టాలిన్ లో మార్పు రాకుంటే తమిళనాడులో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. తమిళనాడు ప్రతిపక్ష నేత డిఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఏపీలో కూడా బీజేపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నిన్న అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక్కసారి మాట్లాడితేనే ఏ విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రజలు వారికి బహుమతి ఇచ్చారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వారి తల్లి గారిని కూడా స్టాలిన్ని కూడా తమిళనాడు ప్రజలు ఓడించారు. సనాతన ధర్మం పట్ల అవహేళనగా మాట్లాడితే ప్రజలు హిందువులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఓటు అనే ఆయుధంతో డిఎంకే పార్టీని భూస్థాపితం చేయడం జరిగింది. ఉదయ్, నీ పేర్లోనే ఉంది ఉదయ్, సూర్యుడు. నీ పార్టీ గుర్తులో ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు, ఎవరు అడ్డుకోలేరు. గంగా ప్రవాహంలా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ సనాతన ధర్మం. కాబట్టి నువ్వు అహంకారంతో మాట్లాడుతున్న నీ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. పద్మావతి అమ్మవారి ఆలయంలో, తిరుమల ఆలయంలో వారి తల్లిగారిని చూడడం జరిగింది. ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనానికి వచ్చారో, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒకసారి ఇంటికి వెళ్ళి మీ తల్లిగారిని అడుగయ్యా, సనాతన ధర్మం విలువలు, సనాతన ధర్మం అంటే ఏమి ఒకసారి అడిగి తెలుసుకుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు. కాబట్టి నువ్వు ఒక అహంకార ధోరణితో మాట్లాడుతున్నావు. రాబో రోజుల్లో ఇప్పటికే నీ ఫోటోని చూపులతో కొడుతున్నారు ప్రజలు. రాబో రోజులు నువ్వు నేరుగా కనపడితే ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి రియాక్షన్ ఉంటుందో అర్థం చేసుకో. కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఆయన పేరులోనే ఉదయం ఉంది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర చిహ్నం కూడా మందిరం, అంటే పెద్ద గోపురం కూడా ఉంది. అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా చూడాలి? ఉదయించే సూర్యుడని మీరు అంటున్నారు, అస్తమించే సూర్యుడిగా తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి డిఎంకేకి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సమాధి కట్టే పరిస్థితి ఏర్పడింది. రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా డిఎంకే ఉనికి కోల్పోతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో కూడా ఈయన 2023 సంవత్సరంలో కూడా ఒక సనాతన ధర్మాన్ని డెంగ్యూ అని, మలేరియా అని కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని అంటే మళ్ళీ పదే కూడా ఈయన సనాతన ధర్మం పైన చేయడాన్ని ఎలా దాన్ని మీరు ఎదుర్కోవచ్చు? అంటే ఈ కాలంలో కాదు, పూర్వం నుంచి కూడా దేవతలు రాక్షసులని ఉంటారు. లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులపై మాంసం ముద్దలేశారంట. అలాంటి జాతికి చెందిన వ్యక్తిగా మేము హిందువులు ఉదయనిధిని భావిస్తున్నాం. కాబట్టి రాక్షసులు ఎప్పుడూ ఎక్కడ గెలిచే ప్రసక్తి లేదు, ధర్మమే ఎక్కడ గెలుస్తుంది. కాబట్టి ఈ ధర్మ పోరాటంలో ఖచ్చితంగా ధర్మందే అంతిమ విజయంగా నేను భావిస్తున్నాను. అంటే అసెంబ్లీలో కూడా సీఎం విజయ్ ముందే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అంటే అక్కడ ఉన్న సభ్యులు కూడా దాన్ని ఆక్షేపించకపోవడాన్ని కూడా ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా ఒక తప్పుడు నిర్ణయంగా నేను భావిస్తున్నాను. అక్కడ ఉంటే ముఖ్యమంత్రి గారు 2 చేతులు ఎత్తి నమస్కరించారు కాదు, మందలించుంటే బాగుండేదని చెప్పి హిందువులుగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ దేవాలయాలతో సమానం. దేవాలయాలు లాంటి అసెంబ్లీలో వచ్చి నువ్వు ఇలా సనాతన ధర్మం పట్ల అవహేళనగా మాట్లాడడం వారి అహంకారానికి నిదర్శనం. అహంకారానికి బహుమతి మొన్న ఆల్రెడీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. రాబో రోజుల్లో ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తే బెడ్ రిడ్డన్ అయిపోతారు. ఇప్పుడు కోమాలో ఉన్నారు ప్రస్తుతానికి. రాబో రోజుల్లో ఇంకా గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ లాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం కూడా ఉదయనిధి స్టాలిన్కి మంచిది కాదు. తాను బేషరతుగా కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదే తన పందాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరించారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.